ఈ టైప్ ఆఫ్ బౌ బ్యాండ్స్ వచ్చేసి చాలా అంటే చాలా డిమాండ్ ఉన్నాయి అండ్ గర్ల్స్ పిక్చర్ క్రేజీ కూడా లైక్ చేస్తారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ ఎస్థెటిక్ కైండ్ ఆఫ్ పిక్చర్స్కి కానీ స్నాప్స్కి కానీ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇది హ్యాండ్ మేడ్ ఎలా చేసుకోవాలో జస్ట్ 2 minutesలో మీ దగ్గర ఒక క్లాత్ అండ్ నీడిల్స్ ఇవి ఇంట్లో ఉండే వాటితోనే ఎలా రెడీ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తున్నాను. అండ్ మీ దగ్గర పర్టికులర్గా క్లాత్ ఎలా అనుకుంటే ఇంట్లో మమ్మీ ఏదైనా బ్లౌజెస్ బ్లాక్ బ్లౌజ్ కానీ వైట్ బ్లౌజ్ కానీ ఏదైనా పనికిరాంది పడుంటే అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద మీరు మార్కెట్ కొనాలన్నా కానీ మినిమం 100 rupees పడుతుంది. సో మీకు హ్యాండ్ మేడ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ప్లీజ్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ గెట్ ఇన్ టు ద ప్రొసీజర్. మీకు షేప్ అయితే ఇలా వస్తుందండి. ఆల్మోస్ట్ మీకు టేక్ ఏ బౌ టైప్ ఆఫ్ హెయిర్ క్లిప్ లాగే వస్తుంది. అండ్ ఎస్థెటిక్ పిక్స్ అయితే మనం హ్యాపీగా దిగచ్చు అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు వెల్కమ్ బ్యాక్ టు సింధు స్వీట్ హార్ట్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈరోజు అయితే ఈ టేకే బావుకి అలా మనము బావు క్లిప్కి మనం ఎలా ప్రాసెస్ ఏంటి అనేది చూపించేస్తాను. కావాల్సిన థింగ్స్ అయితే ఫస్ట్ అయితే నేను ఇది నాకు మీషోలో ఎక్స్ట్రా బ్లౌజ్ వచ్చింది. సో దట్స్ అ వేస్టేజ్ ఆఫ్. సో దాంతో అయితే నేను బావు క్లిప్ క్రియేట్ చేసేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయా. నేను చూపిస్తున్నవన్నీ మీ దగ్గర ఆల్మోస్ట్ ఇంట్లో అవైలబులే ఉంటాయి. అండ్ బ్లాక్ బ్లౌజ్ పీస్ కావాలి, 1 hair band, నీడిల్ అండ్ బ్లాక్ థ్రెడ్, సిజర్. అంతే అండి. ఇవన్నిటితోనే సింపుల్గా మనం బౌ క్లిప్ అయితే క్రియేట్ చేస్తాం. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ అయితే ఇవి మనము క్లాత్ మొత్తం తీసేసుకొని అది ఆల్రెడీ లైక్ లైన్స్ లాగా ఉంటాయి కదా, మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 2 layers లాగా తీసుకునేసేయండి. 2 layers మనము కటింగ్ చేసుకునేయాలన్నమాట. స్క్వేర్ లాగా ఫస్ట్ కట్ అయితే చేసుకోవాలి. ఈ బౌ క్లిప్ వచ్చేసి ఇంకా మనకు జార్జెట్ క్లాత్స్లో మన దగ్గర బ్లౌజెస్లో కూడా పీసెస్ మిగిలిపోతాయి కదా, అలా మనము ఎస్థెటిక్ క్రియేట్ చేయాలంటే గర్ల్స్ చాలా క్రేజీగా ఫీల్ అవుతారు. ఈజీగా కూడా క్రియేట్ చేయొచ్చు ఐ థింక్. సో ఈ క్లాత్ కంటే కూడా ఇది ఐ థింక్ సో సమ్ కైండ్ ఆఫ్ చందేరి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వస్తుంది. జార్జెట్ క్లాత్తో అయితే మనకి ఇంకా మంచిగా వస్తుంది అనుకుంటున్నాను నేను. అఫ్ కోర్స్ జార్జెట్ క్లాత్తోనే ఇంకా మీకు వేవీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. అండ్ మనం బయట మార్కెట్లో కొనాలంటే ఇదైతే ఒక అరౌండ్ 150-100 అబోనే ఉంది. ఈవెన్ ఐ చెక్డ్ ఆన్ మీషో టూ. బట్ ఇన్స్టాగ్రామ్లో నేను వీడియో అయితే చూసానండి. చాలా ఇంకా ఇంత ఈజీది నేను డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా, అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. అండ్ మన వ్యూవర్స్ కూడా షేర్ చేయాలని వీడియో కూడా తీసేసాను అనమాట. ఇలా మీరు 4 layers కట్ చేసుకోవాలన్నమాట. లైక్ 2 layers తీసుకొని మనకి 2 pieces వస్తాయి. అప్పుడు అది 4 layer కట్ అవుతుంది. అంతే అండి. ఇది మనం ఆల్మోస్ట్ 2 piecesగా చేసుకోవాలి దీన్ని. ఇంకా మధ్యలో కటింగ్ ఉంది, అది కూడా మధ్యలో కటింగ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనకి పీసెస్ రెడీ. అంటే ఇది మనకి ఒక బెనిఫిట్ ఏమంటే మనకి చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదా పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. అంటే పిల్లలు పెద్దలు వేసుకునేలాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ మెజరింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెజర్మెంట్ హియర్. పెద్దది వస్తుందా చిన్నది వస్తుందా ఐఎమ్ నాట్ కేరింగ్ అబౌట్, బట్ ఐ నీడ్ అ రిజల్ట్ అంతే. ఇలా 2 pieces చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇదేం లేదండి, ఇలా 4 వేసుకున్నాక మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని దాన్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడిల్కి అయితే థ్రెడ్ వెక్కిచ్చేసి రెడీగా పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకోండి, లైక్ చిక్కు పడకుండా ఉండేలాగా మీడియంగా తీసుకోండి. థ్రెడ్ అయితే ఎక్కువ తీసుకున్నా అది చిక్కు పడుతుంది. నీడల్కి అయితే థ్రెడ్ ఎక్కించేసుకున్నాం. మన రెడీ ఫర్ ద మెయిన్ టాస్క్ అనమాట. దిస్ ఈజ్ ఫర్ బౌ. పైన పిన్ ఎలా షేప్ రావాలో మీరు కరెక్ట్గా చూడండి. పైనదైతే ఎగ్జాక్ట్గా మడత వేసుకొని, లైక్ ఇది నార్మల్ కొంచెం చందేరి టైప్ ఆఫ్ క్లాత్ కాబట్టి నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇఫ్ ఎనీ కేస్ ఆఫ్ జార్జెట్ అయితే ఐఎమ్ నాట్ షూర్, బట్ జార్జెట్తో కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు.
వన్స్ పైన కింద ఫోల్డ్ చేయడం అండ్ సైడ్స్ ఫోల్డ్ చేసేసి మధ్యలో మాత్రం మనము జస్ట్ దాన్ని పుల్ చేయాలన్నమాట. ఇలా లైక్ దాన్ని మడత పెట్టాలన్నమాట. చాలా చిన్నగా చాలా స్మూత్గా మనం దాన్ని క్లచ్ చేయాలి. క్లచ్ చేసినప్పుడు అది ప్లక్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది బౌ షేప్ అయితే వచ్చేస్తుంది. మనకి చూసారా, బౌ షేప్ అయితే వచ్చేసింది. సో అది మీరు లేయర్స్ మడత పెట్టడం వల్ల అలా వస్తుంది కదా. సో ఇప్పుడు దిస్ ఇస్ ద టైం కేర్ఫుల్గా మనము స్టిచ్ చేసేయాలన్నమాట. ఆల్రెడీ నీడలు ఎక్కించేసుకున్నాం కదా. సో కేర్ఫుల్గా ఎలా అంటే ఫస్ట్ ఒకసారి స్టిచ్ చేసి దాన్ని మళ్ళీ చుట్టాలన్నమాట. చుట్టి మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ చేసేస్తే అది స్టిక్ ఆన్ అయిపోద్ది మంచిగా. అంతే, సో సింపుల్ బౌ షేప్ అయితే వచ్చేసిందండి. క్లిప్కి మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా జస్ట్ మనము కింద లేయర్ కూడా మంచిగా స్టిచ్ చేసేసుకోవడమే. ఇది వెనకాల మీరు మంచిగా దాన్ని లాక్ చేసి పెట్టాలి, అదర్వైజ్ అది వచ్చేస్తుంది అనమాట. మంచిగా లాక్ చేసామంటే అది సెక్యూర్గా కూడా ఉంటుంది మనకి ఫ్యూచర్లో కూడా. ఈ బౌ క్లిప్ మీద మనం 100 రూపీస్ వేస్ట్ చేయడం కంటే కూడా ఇంట్లో ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ రావడం, మమ్మస్కి ఆల్మోస్ట్ బయట వెళ్ళినప్పుడు బ్లౌజెస్ పెడుతుంటారు, అలాంటివి వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు ఈవెన్ దో శారీస్కి, డ్రెస్సెస్కి. లైక్ అవుట్ సైడ్ మనం వెళ్తున్నాము అంటే ఎస్థెటిక్స్ పిక్స్కి అయితే ఇది చాలా బాగుంటుందండి. మ్యాచింగ్ అయితే వేసుకోవచ్చు. బౌ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంకా కింద పార్ట్ అయితే రెడీ చేసేయాలన్నమాట. అది కూడా చాలా క్విక్గా అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ బౌ షేప్ అయితే వచ్చేసిందండి. నథింగ్ ఈజ్ దేర్ టు వరీ. అండ్ సెకండ్ పీస్తో మనము ఈజీగా కింద లైక్ వింగ్ షేప్ కూడా తెచ్చేద్దాం. సేమ్ కింద వింగ్స్ కూడా అంతే అండి. ఫస్ట్ అయితే నీడిల్ రెడీగా పెట్టుకోండి, ఎందుకంటే మనం షేప్ తెచ్చేయడం ఈజీనే, దాన్ని వన్ స్టిక్ ఆన్ చేయాలంటే కూడా టఫ్ అవుద్ది కాబట్టి ముందే మనం నీడిల్ రెడీగా పెట్టుకోవడం ఇంపార్టెంట్. అండ్ క్లాత్ అయితే తీసేసుకుందాం. జస్ట్ దానికి కూడా సేమ్ ప్రొసీజరే, కాకపోతే మీరు దాన్ని ఇట్లా కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఇట్లా నార్మల్ స్క్వేర్లా ఉండకూడదు. గేడి అనేది మీ సైడ్కి ఉండాలన్నమాట. లైక్ డైమండ్ షేప్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ డైమండ్ షేప్లో ఉండాలి. సో సేమ్ దాన్ని కూడా అంతే. లైక్ దీన్ని ఓన్లీ మనము పైన కింద సైడ్స్ మాత్రం మడుస్తాము అంతే. సో సింపుల్ అండి. వింగ్స్ అయితే రెడీ అయిపోతాయి. మీకు ఇంకొక డైరెక్షన్లో అయితే చూపిస్తాను, లైక్ యాంగిల్లో చూపిస్తాను, మీకు అర్థమవుతుండొచ్చు. ఇది డైమండ్ షేప్లో పెట్టుకోవాలి, క్రాస్ చేయాలన్నమాట క్లాత్ని. అంతే, పైన కింద ఫోల్డ్ చేసేసి మీరు ట్విస్ట్ చేసే దాంట్లో ఉంటుంది అనమాట. షేప్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. నో నథింగ్ ఈజ్ దేర్ టు వరీ. చాలా మెల్లిగా, అసలు చాలా ఈజీ అనమాట. జస్ట్ సింపుల్గా ట్విస్ట్ చేసుకుని చాలా చిన్న చిన్న మడతలతో ట్విస్ట్ చేసుకున్నారంటే మీకు ఈజీ అవుద్ది. చూసారా, అది ఫోల్డ్ చేసేసామంటే ఇప్పుడు ఒక షేప్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఆల్రెడీ నీడిల్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మీరు ఒకసారి షేప్ కూడా చూసుకోవచ్చు. దానికి దీనికి స్టిక్ ఆన్ చేసేస్తే అంతే, మనం బౌ క్లిప్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. మనం ఆల్రెడీ నీడిల్ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి సేమ్ దానికి కూడా ఎలా స్టిచ్ చేసామో దీనికి కూడా అలానే స్టిచ్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ తిప్పాలన్నమాట. దాన్ని క్లాత్ చుట్టినట్టు వేస్తే మనకి అది కొంచెం స్టిక్కీగా ఉంటుంది అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది.
మనం నీడిల్ అయితే రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ పార్ట్ మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ థ్రెడ్ తీసుకోండి. ఎందుకంటే బికాస్ మనం రెండు కలిపి కుట్టాల్సి ఉంటుంది, దీన్ని కూడా స్టిక్కీగా చేయాల్సి ఉంటుంది. జస్ట్ మనం లోపల నుంచి ఒక కుట్టు వేస్తే మళ్ళీ రౌండ్ కూడా తిప్పుకోవాలి, అప్పుడే అది మనకు స్టిక్కీగా ఉంటుంది. చూసారా, ఇప్పుడు మీకు పెట్టి చూసారంటే షేప్ అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది అనమాట. జస్ట్ మనం ఇంకా స్టిచ్ చేసేసుకోవడమే. రెండు పార్ట్స్ని కలిపేసామంటే అవర్ బౌ క్లిప్ ఈజ్ రెడీ ఫర్ ద ఎస్థెటిక్ పిక్స్. ఇలాంటివి పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. అండ్ మ్యాచింగ్ వేసుకోవాలంటే చాలా అసలు ఇంట్రెస్టింగ్గా వాళ్ళే ఉంటారు కాబట్టి. అండ్ లైక్ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్కి బేబీ పింక్ క్లిప్స్ కావాలి మమ్మ, లేకపోతే లైక్ బ్లాకే కావాలి మమ్మ, మ్యాచింగ్ కావాలి అంటుంటారు. సో అప్పుడు లైక్ బటర్ఫ్లై కైండ్ ఆఫ్ లైక్ ఎస్థెటిక్ కైండ్ ఆఫ్ లైక్ మంచిగా అనిపించాలి ఇంకా పిల్లలకి, లైక్ క్యూట్గా ఉండాలంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈజీ టు మేక్. అండ్ బ్లౌజెస్ని ఏదో మూల పడేయకుండా బ్లాక్, వైట్, రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఈజ్ వర్కింగ్ హియర్, యూ కెన్ యూజ్ ఇట్. అండ్ ఈజీ టు మేకింగ్ ఆల్సో. జార్జెట్ క్లాత్ అయితే మీకు ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది, ఐఎమ్ నాట్ షూర్, ట్రై చేసి చూడండి. బట్ ఈ క్లాత్ అయితే ఇలా వచ్చిందండి, నాకైతే చాలా మంచిగా అనిపించింది. స్టిక్ చేసుకోవడం మీరు మంచిగా స్టిచ్ చేసుకుంటే బెటర్. లైక్ దాన్ని మొత్తం అంతా కూడా గట్టిగా ఇంకొకసారి కూడా నేను వేసాను అనమాట. కలిపి కుట్టడం కాకుండా ఇంకొకసారి స్టిచ్ చేసుకున్నాను లాస్ట్లో. ఇంకా సాటిన్ బ్లౌజెస్ వస్తుంటాయి, అవి వేస్ట్గా అలా పడేస్తుంటాం అనమాట. సాటిన్ అయితే ఇంకా చాలా లుక్ వస్తుంది, ఈ చందేరి క్లాత్ కంటే కూడా అది చాలా లుక్ వస్తుందండి. జార్జెట్ కూడా వస్తుంది, లైక్ ఫ్లవర్ ఇది ఏదైనా చేసి చూడండి, ఇంకా చాలా లుక్ వస్తుంది. నా దగ్గర క్లాత్ ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వన్. చూసారా, ఆల్మోస్ట్ మనకి బౌ షేప్ వచ్చింది అండ్ బౌ క్లిప్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. ఇప్పుడు మనము ఇంకొకసారి స్టిచ్ చేసుకునేసాక దీనికి మనము రబ్బర్ బ్యాండ్ వేసుకునేస్తే ఆల్మోస్ట్ మనది రెడీ అనమాట. ఎలా స్టిక్ ఆన్ చేసుకోవాలి ఏంటి అనేది ఈజీ అనమాట. బ్యాక్ సైడ్ లాక్ చేసేయండి సెక్యూర్గా, ఆ కుట్టు మళ్ళీ రాకుండా ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్తోనే ఫినిష్ చేయాలి. మ్యాచింగ్ క్లిప్స్తో ఎండేస్ లేకుండా ఎలా చేసుకోవడం అనేది మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలి. అండ్ దీనికి ఇంకేం లేదు, మనం హెయిర్ బ్యాండ్ అప్పుడు చూపించాను కదా, ఆ హెయిర్ బ్యాండ్ వేసేసి క్లిప్ పెట్టేసామంటే ఆల్మోస్ట్ మన బౌ క్లిప్ అయితే రెడీ అయిపోద్ది. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ మనము హెయిర్ బ్యాండ్ వేసేసి దానికి వెనకాల క్లిప్ పెట్టేసామంటే మన బౌ క్లిప్ అయితే రెడీ అయిపోతుంది. ఇవే అయితే కొరియన్ సిరీస్లో, ఇన్స్టాగ్రామ్లో లైక్ ఎస్థెటిక్ కైండ్ ఆఫ్ పిక్స్ మీరు చూసారంటే బయట టూర్స్ వెళ్ళినప్పుడు ఎక్కువ యూస్ చేస్తుంటారు. దిస్ ఇస్ ద బెస్టెస్ట్ థింగ్ అండ్ క్యూటెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అనిపిస్తుంది. అంత నేచర్కి ఎంత క్యూట్గా పడతాయంటే అంత క్యూట్గా పడతాయి. ఇంకా పిల్లలకైతే చెప్పనవసరమే లేదు, ఏదో బటర్ఫ్లై కైండ్ ఆఫ్ ఉంటుంది. ఈ బౌ మీరు ఏదైనా ఫ్రాక్స్కి కూడా స్టిక్ ఆన్ చేయొచ్చండి, నాట్ ఓన్లీ ఫర్ హెయిర్ బ్యాండ్. ఇలా ఫ్రాక్స్కి ఏమైనా ప్లెయిన్గా ఉంటాయి కదా, వాటికి కూడా కావాలంటే వెనకాల పిన్ వేసేసి స్టిక్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా రబ్బర్ బ్యాండ్ వేయాలని చెప్పేసి, ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ బయట అవైలబుల్ ఉంటాయి, తీసి వేసేయడమే. అదర్వైజ్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళైతే లైక్ ట్యాగ్స్కి వస్తుంటుంది రబ్బర్, అదైనా మీకు యూజ్ అవుతుంది, ఆ రబ్బర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ బ్యాండ్ వేసాక మీకు ఓవరాల్ లుక్ అయితే అర్థమవుతుంది, అదర్వైజ్ ఇట్స్ గోనా బీ మెస్అప్. ఇప్పుడు చూసారా ఎంత క్యూట్గా ఉందో అన్నమాట, నాకైతే చాలా నచ్చింది. ఇంకేం లేదు, వెనకాల టిక్ టాక్ పిన్ ఒకటి తగిలిచ్చేసామంటే ఇట్స్ రెడీ ఫర్ ద ఎస్థెటిక్.
అంతే అండి. సో సింపుల్గా రెడీ అయిపోయి బౌ క్లిప్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కొరియన్ పోజెస్ కానీ కొరియన్ పిక్స్ అయితే మీకు ఇష్టమైన యాంగిల్లో మీకు ఇష్టమైన ప్లేస్ అండ్ నేచర్లో అయితే దిగేసేయండి. అండ్ దిస్ ఇట్ అండి. ఎవరైనా మనకు ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ క్యూట్ థింగ్స్ అండ్ సింపుల్ థింగ్సే కావచ్చు, బట్ దే ఆర్ యూస్ఫుల్. నేనైతే ఇలాంటి మరిన్ని ఐడియాస్ మీ ముందుకు తెస్తాను. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో is much more interested. Please keep watching. Bye bye. Thank you so much for watching and stay happy, stay healthy and keep yourself safe and happy every time. Bye bye. Thank you so much.